పద్మశ్రీ వనజీవి రామయ్య ఇక లేరు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. రామయ్య ఖమ్మం రూరల్ మండలం రెడ్డిపల్లి గ్రామస్తులు 2017లో రామయ్యను కేంద్రం పద్మశ్రీతో సత్కరించింది. జీవితమంతా మొక్కలు నాటి పెంచిన రామయ్య నవజీవినే తన ఇంటి పేరుగా మార్చుకున్నారు. తన జీవిత కాలంలో 1 కోటికి పైగా మొక్కలు నాటి రికార్డు సృష్టించారు. పద్మశ్రీ వనజీవి రామయ్య ఇక లేరు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. రామయ్య ఖమ్మం రూరల్ మండలం రెడ్డిపల్లి గ్రామస్తులు 2017లో రామయ్యను కేంద్రం పద్మశ్రీతో సత్కరించింది. జీవితమంతా మొక్కలు నాటి పెంచిన రామయ్య వనజీవినే తన ఇంటి పేరుగా మార్చుకున్నారు. తన జీవిత కాలంలో 1 కోటికి పైగా మొక్కలు నాటి రికార్డు సృష్టించారు. వివరాలు మనకు రవికిరణ్ అందిస్తారు. రవికిరణ్. రాజోష్ణ ఖమ్మం జిల్లాలో విషాద సంఘటన చోటు చేసుకుంది. పద్మశ్రీ అవార్డు గ్రహీత మొక్కల రామయ్యగా పేరుగాంచినటువంటి వనజీవి రామయ్య గుండెపోటుతో తెల్లవారుజామున మృతి చెందారు. తెల్లవారుజామున స్పృహ లేకుండా ఉండటం, దాంతో దగ్గరలో ఉన్నటువంటి ఆర్ఎంపీకి చూపించి ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి కుటుంబ సభ్యులు తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలో ఆయన మృతి చెందినట్టుగా వైద్యులు అయితే నిర్ధారించారు. చెట్లను పెంచండి అంటూ చిన్నతనం నుంచే ప్రచారం చేస్తూ చెట్లు నాటుతూ సేవ చేసినటువంటి దరిపల్లి రాజయ్య అలియాస్ వనజీవి రామయ్య సేవలు అనిర్వచనీయమని ఇప్పటికే దేశవ్యాప్తంగా కూడా ఆయనకి ప్రపంచవ్యాప్తంగా కూడా పేరు సంపాదించారు. సుమారు 1 కోటికి పైగా మొక్కలు పెంచాడు వనజీవి రామయ్య చేసినటువంటి పర్యావరణ కృషిని గుర్తిస్తూ 2017లో భారత ప్రభుత్వం పద్మశ్రీతో కూడా సత్కరించింది. వనజీవి రామయ్యకు 4 పిల్లలు ఉన్నారు. వనజీవి రామయ్యకు 3 అబ్బాయిలు కాగా 1 అమ్మాయి ఉన్నారు. వాళ్ళ మనవరాళ్ళ పేర్లు కూడా మొక్కల పేర్లు వచ్చే విధంగా పెట్టడంతో సంచలనంగా మారింది అప్పట్లోనే. దీంతో పాటుగా వనజీవి రామయ్య ఇప్పటికీ కూడా ఆయన బతుకున్న రోజులు కూడా మొక్కలు పెంచాలన్న నేపథ్యంలో అందరికీ అవగాహన కల్పిస్తూ పెద్ద ఎత్తున ఆయా ప్రాంతాల్లో తిరుగుతూ విత్తనాలు నాటుతూ కూడా ఆయన భార్య ఇద్దరు కూడా పర్యావరణ పరిరక్షణకి ఎక్కువ శాతం పాటుపడినారని చెప్పవచ్చు. ఖమ్మం రూరల్ మండలం రెడ్డిపల్లిలో నివాసం ఉంటూ చెట్లను పెంచడమే ధ్యేయంగా ప్రచారం చేస్తూ రామయ్య జీవితం అయితే గడిపారు. ప్రకృతి పరిరక్షణకు జీవితం అంకితం చేసిన వనజీవి రామయ్య సేవలు అనిర్వచనీయం అంటూ ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి జిల్లా మంత్రులు కావచ్చు, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా మంది ప్రముఖులు కావచ్చు ఆయనకి సంతాపం తెలుపుతున్నారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వనజీవి రామయ్య ఈ రోజు మృతి చెందడం ఖమ్మం జిల్లాకు విషాదాన్ని నింపిందని చెప్పవచ్చు. ఓకే, రైట్ రవికిరణ్.